హలో సార్, నేను మీ ఎంఎంజే. ఫ్రెండ్స్, ఇంటర్లింక్కి సంబంధించి ఐటీఎల్జీ టోకన్స్ చాలామంది మైనింగ్ చేస్తున్నారు కదా. మీరు కూడా మైనింగ్ చేస్తున్నారు, నేను కూడా మైనింగ్ చేస్తున్నాను. సో తెలియని వాళ్ళు పాపం చాలామంది స్క్రీన్ షాట్లు అయితే పెడుతున్నారు. నా దగ్గర 20,000 ఐటీఎల్జీ టోకన్స్ ఉన్నాయి, మీరు కొంటారా? 50,000 ఐటీఎల్జీ ఉన్నాయి, మీరు కొంటారా? 1,00,000 ఐటీఎల్జీ అయితే ఉన్నాయి, మీరు కొంటారా? 2,00,000 ఐటీఎల్జీ అయితే ఉన్నాయి, మీరు కొంటారా అని ఇలా స్క్రీన్ షాట్లు అయితే పెడుతున్నారు అనమాట. నా దగ్గర 2 కోట్లు ఉన్నాయి, ఏం చేయాలి? అలా డైరెక్ట్గా అమ్ముకోలేరు అనమాట. దానికంటూ ఒక ప్రాసెస్ అయితే ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారం వెళ్తేనే మీకు వెరిఫైడ్ ఐటీఎల్జీ అయితే వస్తాయి అనమాట. ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉంటే కదా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, మీ దగ్గర ఎన్ని ఐటీఎల్జీ మీరు మైన్ చేశారనేది కాదు ఇక్కడ ముఖ్యము. మీ దగ్గర 1,00,000 ఉండండి, 2,00,000 ఉండండి, 3,00,000 ఉండండి, అది సంబంధం కాదు. నా దగ్గర 2 కోట్లు ఉన్నాయి. సో ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ మ్యాటర్ కాదు. సో మీరు చేయాల్సిన ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ మీ దగ్గర ఒక 2,00,000 ఐటీఎల్జీ ఉన్నాయి, లేదా 1,00,000 ఉన్నాయి, లేదా ఒక 50,000 ఉన్నాయి అనుకుందాం. సో అందులో మీకు కంపెనీ ఇచ్చేది పర్సంటేజ్గా ఇస్తుంది అనమాట. 1-2% మాత్రమే ఇక్కడ వెరిఫైడ్ అయితే చేస్తుంది, అంతేకాని సో మీరు ఒక 1,00,000 చేసినా 2,00,000 చేసినా సో చేసిన టోకన్స్ మొత్తం మీరు అమ్ముకోలేరు అనమాట. దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటి అనేది మీకు చెప్తాను. సింపుల్ అనమాట. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే 3 లెవెల్స్ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఈ 3 లెవెల్స్ కేవైసీ ఎలా కంప్లీట్ చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటి అనేది నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ 3 లెవెల్స్ కేవైసీ ఎలా చేసుకోవాలనేది ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ అనేది మా వాట్సాప్ ఛానల్లో అయితే ఇస్తాను. సో ఆ వీడియో అనేది ఫేస్బుక్లో అయితే ఉంటుందన్నమాట. సో ఆ వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమైద్ది అనమాట. 3 లెవెల్స్ కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత సో సెకండ్ ప్రాసెస్ ఏంటి? వెరిఫైడ్ ఐటీఎల్జీ అయితే వస్తాయి. సో ఎప్పుడు వస్తాయి? ఈ 3 లెవెల్స్ కేవైసీ అనేది అయిన ఒక నెల తర్వాత మీకు వెరిఫైడ్ ఐటీఎల్జీ అయితే వస్తాయి. సో ఆ వెరిఫైడ్ ఐటీఎల్జీ వచ్చిన తర్వాత సో మీరు మైగ్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అది థర్డ్ ప్రాసెస్. సో మైగ్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ప్రాసెసింగ్లో అయితే ఉంటుంది. ప్రాసెసింగ్ దగ్గర 1 మంత్ ప్రాసెసింగ్లో అయితే ఉంటుంది అనమాట. ప్రాసెసింగ్ కంప్లీట్ అయిన తర్వాత సో మీకు ఎన్ని అయితే వెరిఫైడ్ అయితే అవుతాయో ఆ ఐటీఎల్జీ మొత్తం వాలెట్లోకి అయితే వస్తాయి. ఆ వాలెట్లోకి వచ్చిన తర్వాత మీరు స్పాట్లో ఐటీఎల్ఏ కన్వర్ట్ చేసుకుని సేల్ చేసుకోవచ్చు, లేదా లాకింగ్లో పెట్టుకోవచ్చు, లేదా వెస్టింగ్లో అయితే పెట్టుకోవచ్చు. ఈ లాకింగ్ అంటే ఏంటి, వెస్టింగ్ అంటే ఏంటి అనేది ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. 3 లెవెల్ కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ ప్రాసెస్ వెరిఫైడ్ ఐటీఎల్జీ అయితే వస్తాయి. సో ఆ తర్వాత మైగ్రేషన్, ఆ తర్వాత వాలెట్లోకి వస్తాయి. ఆ వాలెట్లోకి వచ్చిన తర్వాత వెస్టింగ్ అంటే ఏంటి, లాకింగ్ అంటే ఏంటి, సో ఎలా మనం ఐటీఎల్జీ నుంచి ఐటీఎల్ఏ కన్వర్ట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో అర్థమైందిగా. ఈ వీడియోని తెలియని వాళ్ళు పాపం షేర్ అయితే చేయండి. తెలియని వాళ్ళు పాపం చాలామంది స్క్రీన్ షాట్లు అయితే పెడుతున్నారు అనమాట. నా దగ్గర 20,000 టోకన్స్ ఉన్నాయి, 30,000 టోకన్స్ ఉన్నాయి, 1,00,000 2,00,000 టోకన్స్ ఉన్నాయి, మీరు కొంటారా అని అడుగుతున్నారు. ప్రాసెస్ చాలా ఉంది ఇందులో మీరు అమ్ముకోవాలంటే. ఎగ్జాంపుల్గా మీకు ఒక 1,00,000 ఐటీఎల్జీ మీరు మైన్ చేశారనుకుందాం. సో అందులో నుంచి మీకు వచ్చేవి ఎన్ని వెరిఫైడ్ అయితే అంటే ఒక 20,000 కానీ 30,000 కానీ వెరిఫైడ్ అయితే అవుతాయి. సో 2,00,000 ఐటీఎల్జీ మీరు మైన్ చేశారనుకోండి, అందులో వచ్చేది మీకు 50,000 కానీ 60,000 కానీ వెరిఫైడ్ ఐటీఎల్జీ అయితే వస్తాయన్నమాట. అంతే. 50,000 ఐటీఎల్జీ మీరు మైన్ చేశారనుకోండి, మీకు వచ్చేది ఒక 10,000 కానీ ఒక 12,000 కానీ వెరిఫైడ్ ఐటీఎల్జీ అయితే వస్తాయన్నమాట. సో అంతే, అంతకుమించి ఏం రావు. మళ్ళీ సెకండ్ విడత అయితే ఉంటుందన్నమాట. సెకండ్ విడత కమింగ్ సోన్ అయితే ఉంది అనమాట, సెకండ్ మైగ్రేషన్. సో అది 6 మంత్స్ తర్వాత వస్తుందా, లేదా నెక్స్ట్ ఇయర్ తీసుకొస్తారా ఈ సెకండ్ మైగ్రేషన్ అనేది క్లారిటీ అయితే లేదు. దాని గురించి ఏ అప్డేట్ అయితే ఇవ్వలేదు అనమాట ప్రాజెక్ట్ వాళ్ళు. సో అర్థమైందిగా. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేసి మీకు చూపిస్తాను. సో లాస్ట్ వరకు చూడండి. సో ఇక్కడ మీరు 3 లెవెల్ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకున్నారు. వెరిఫైడ్ ఐటీఎల్జీ కోసం వెయిట్ చేస్తున్నారు కదా. సో 1 మంత్ పైన పడుతుంది అనమాట మీకు వెరిఫైడ్ ఐటీఎల్జీ రావడానికి. ఓకే. సో 1 మంత్ తర్వాత మీకు వెరిఫైడ్ ఐటీఎల్జీ అయితే వస్తాయి. ఆ ఐటీఎల్జీ ఎక్కడ ఉంటాయి అనేది మీకు ఇప్పుడు చెప్తాను. సో మైనింగ్ ఇంటర్ఫేస్లోకి అయితే రండి. వచ్చిన తర్వాత ఇక్కడ సో కింద మనకు వెరిఫైడ్ ఐటీఎల్జీ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సో హెల్త్ మెట్రిక్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట 1,07,507 ఐటీఎల్జీ అనేది వెరిఫైడ్ అయినాయి అనమాట బ్యాలెన్స్. ఓకే. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు. సో ఈ టోకన్స్ మనం మైగ్రేషన్ చేసుకొని సో వాలెట్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవాలి. సో అక్కడ నుంచి మనం సేల్ చేసుకోగలం ఈజీగా. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇవి మైగ్రేషన్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే సో ఇక్కడ కాస్త పైకి అయితే స్క్రాల్ చేయండి. కాస్త పైకి అయితే స్క్రాల్ చేస్తే కింద ఇక్కడ మైగ్రేట్ యువర్ ఐటీఎల్జీ అని ఉంది కదా, ఇక్కడ మైగ్రేట్ నౌ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓకే. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మైగ్రేషన్ స్టేటస్ అని ఉంటుంది అనమాట. మైగ్రేషన్ 1, మైగ్రేషన్ 2 అని ఉంటుంది. సో ఫస్ట్ మైగ్రేషన్ ఇది కంప్లీట్ అనమాట నాకు. సెకండ్ మైగ్రేషన్ కమింగ్ సోన్. సెకండ్ మైగ్రేషన్ ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ విడత సెకండ్ విడత. ఫస్ట్ విడతలో 1,00,000 కాయిన్స్ అయితే ఇచ్చారు. సెకండ్ విడతలో ఎన్ని కాయిన్స్ వస్తాయో
చెప్పలేము. అది 6 మంత్స్ తర్వాత ఇస్తారా లేదా 1 ఇయర్ తర్వాత ఇస్తారా అనేది చెప్పలేము అనమాట. వెయిట్ చేయాలి సెకండ్ మైగ్రేషన్ కోసం. ఓకే, ఫస్ట్ మైగ్రేషన్ ఇప్పుడు 1,07,507 టోకెన్స్ అయితే వచ్చాయన్నమాట నాకు. ఓకే, సో ఇప్పుడు మైగ్రేషన్ 1 మీద అయితే క్లిక్ చేయండి ఇక్కడ. ఓకే, కంప్లీట్ దగ్గర కాదు, మైగ్రేషన్ 1 అని ఉంది కదా ఇక్కడ, దీని మీద క్లిక్ చేయండి. సో వన్స్ దాని మీద క్లిక్ చేయగానే మనకు ఇక్కడ వాలెట్ అయితే కనిపిస్తుంది అనమాట. ఓకే, సో మీరు ఇంటర్లింక్ వాలెట్లో 2-3 వాలెట్లు క్రియేట్ చేసి ఉండింటే కనుక ఇక్కడ 2-3 వాలెట్లు అయితే కనిపిస్తాయి అనమాట మీకు. సో ఏ వాలెట్ అయితే మీకు ఇంటర్లింక్ యాప్కి వాలెట్కి కనెక్ట్ అయి ఉందో ఆ వాలెట్ అనేది ఇక్కడ పైన కనిపిస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్గా నేను 3 వాలెట్లు అయితే క్రియేట్ చేశాను. సో 3 వాలెట్లో 2 వాలెట్లకు సంబంధించి కీ అయితే మర్చిపోయాను. సో మళ్ళీ 3 వాలెట్ అనేది క్రియేట్ చేశాను. సో దానికి సంబంధించి కీ అయితే పెట్టుకున్నాను. సో 3 వాలెట్ అనేది నేను కనెక్ట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి, సో ఏ వాలెట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ కనెక్ట్ అయి ఉందో ఆ వాలెట్ అడ్రస్ అనేది ఇక్కడ ఫస్ట్లో కనిపిస్తుంది అనమాట. సో పాత వాలెట్లు అనేవి ఇక్కడ కింద అయితే ఉంటాయి. సో ఫస్ట్లో ఉన్నటివి మాత్రం కనెక్ట్ అయి ఉంది, ప్రజెంట్ ఇప్పుడు ఉన్న వాలెట్ అడ్రస్ అనమాట ఇది. సో ఈ ఫస్ట్ వాలెట్ని మీరు క్లిక్ చేసిన తర్వాత కింద ఇక్కడ ఒక చెక్ బాక్స్ అయితే ఉంటుంది, రీడ్ అని. సో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసి మైగ్రేట్ టు మెయిన్ నెట్ మీద క్లిక్ చేయగానే మీకు ఇన్స్ట్రక్షన్ అయితే ఉంటుంది అనమాట. సో మైగ్రేషన్కి సంబంధించి ఐటీఎల్జీ నుంచి ఐటీఎల్కి కన్వర్ట్ ఎలా చేసుకోవాలి, స్టేకింగ్ అంటే ఏంటి, వెస్టింగ్ అంటే ఏంటి అనేది దానికి సంబంధించి ఇన్స్ట్రక్షన్ అయితే ఉంటుంది అనమాట. అది మొత్తం చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు. సో లేదా సర్రోని పైకి అనండి ఒకసారి, అది కింద అగ్రి అని ఉంటుంది, అగ్రి మీద క్లిక్ చేయండి. అగ్రి మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మళ్ళీ బ్యాక్ అయితే వస్తారు మీరు. బ్యాక్ అయితే వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా చెక్ బాక్స్ క్లిక్ అయి ఉంటుంది. మైగ్రేట్ టు మెయిన్ నెట్ మీద క్లిక్ చేయండి. మైగ్రేట్ టు మెయిన్ నెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ మైగ్రేషన్ అని వస్తుంది అనమాట. సో వెరిఫైడ్ ఐటీఎల్జీ ఎన్ని వెరిఫైడ్ అయినాయి మీకు అనేది కనిపిస్తాయి. సో ఏ వాలెట్ అడ్రస్ అయితే మీరు కన్ఫర్మ్ చేశారో ఆ వాలెట్ అడ్రస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ కన్ఫర్మా అని మీరు కన్ఫర్మ్ అనుకుంటే కనుక వాలెట్ అడ్రస్ మీరు ఈ వాలెట్కి మీరు ట్రాన్స్ఫర్ చేయాలి వెరిఫైడ్ ఐటీఎల్జీ అనుకుంటే కనుక కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. సో కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 2FA అథెంటికేషన్ అయితే అడుగుతుంది అనమాట. సో 2FA అథెంటికేషన్ కంపల్సరీ మీరు ఎనేబుల్ చేసి పెట్టుకోవాలి ఇంటర్లింక్ అప్లికేషన్లో. మీకు వీడియో అయితే చేసి పెట్టాను, ఆ వీడియో కూడా వాట్సాప్ ఛానల్ అయితే ఇస్తాను, ఆ వీడియో కూడా చూడండి. 2FA అథెంటికేషన్ కంపల్సరీ మీరు ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఆ 2FA అథెంటికేషన్కి సంబంధించి 6 డిజిట్ కోడ్ అనేది తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసి కింద కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. వన్స్ కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత మైగ్రేషన్ ఇన్ ప్రోగ్రెస్లోకి అయితే వెళ్తుంది అనమాట. ఓకే, సో మైగ్రేషన్ ఇన్ ప్రోగ్రెస్ అని వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. సో ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పైన స్టేటస్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ బ్యాక్ అయితే వచ్చిన తర్వాత ఇక్కడ ఐటీఎల్జీ మైగ్రేషన్ పక్కన ఒక వాచ్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. హిస్టరీ అనమాట ఇది. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇన్ ప్రోగ్రెస్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇన్ ప్రోగ్రెస్ పై కంప్లీట్ అని రావాలి అనమాట. ఓకే, సో కంప్లీట్ అని సక్సెస్ఫుల్గా మీకు మైగ్రేషన్ అయిపోయినట్టే అనమాట. ఒక 1 మంత్ 15 డేస్ టైం అయితే పడుతుంది. ఇన్ ప్రోగ్రెస్ వెళ్ళి కంప్లీట్ అవ్వడానికి 1 మంత్ టైం అయితే పడుతుంది. ఇక్కడ మైగ్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇన్ ప్రోగ్రెస్లోకి అయితే వెళ్తుంది. ఇన్ ప్రోగ్రెస్ నుంచి కంప్లీట్ అవ్వడానికి 1 మంత్ టైం అయితే పడుతుంది అనమాట. 1 మంత్ తర్వాత సో మీకు వాలెట్లోకి వెరిఫైడ్ ఐటీఎల్జీ అయితే వస్తాయి. ఇప్పుడు మేము ఎన్ని వెరిఫైడ్ ఐటీఎల్జీ వాలెట్లోకి మైగ్రేషన్ చేసాము, 1,07,507 ఐటీఎల్జీ అనేవి సో ఇక్కడ నుంచి మైగ్రేషన్ చేసామన్నమాట. సో వాలెట్లోకి 1 మంత్ తర్వాత వస్తాయి. సో వాలెట్లోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి, టోటల్గా ఇక్కడ నుంచి బ్యాక్ అయితే వచ్చేయండి. సో బ్యాక్ అయితే వచ్చిన తర్వాత ఇప్పుడు వాలెట్లోకి అయితే వెళ్దాం. ఓకే, వాలెట్లోకి అయితే వెళ్ళి చూద్దాం. మనకు మైగ్రేషన్ కంప్లీట్ అయిపోయింది, 1 మంత్ తర్వాత కంప్లీట్ అయిపోయింది అనమాట. వాలెట్లోకి అయితే వచ్చాయి. ఇప్పుడు వాలెట్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత కాస్త పైకి అయితే స్క్రాల్ చేసి చూస్తే ఇక్కడ సో ఇక్కడ ఇంటర్లింక్ టోకెన్ అయితే ఇక్కడ వచ్చి అయితే పడ్డాయి అనమాట. 1,07,507 ఐటీఎల్జీ అనేవి రెడీగా నా వాలెట్లో అయితే ఉన్నాయన్నమాట. సో ఇవి మేము ఇప్పుడు ఐటీఎల్కి కన్వర్ట్ చేసుకొని ఎవరికైనా సేల్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఓకే, సో లేదా లాక్లో పెట్టుకుంటారా 1 ఇయర్ 2 ఇయర్స్ అది మీ ఇష్టం. లాక్లో 1 ఇయర్, వెస్టింగ్లో 1 ఇయర్ పెట్టుకుంటే కనుక సో మంత్లీ మీకు టోకన్స్ వస్తూనే ఉంటాయి. వచ్చిన ఐటీఎల్ అనేవి మీరు సేల్ అయితే చేసుకోవచ్చు. లేదు మనకు ఇమీడియట్లీ ఇప్పుడు అమౌంట్ అవసరం ఉంది, సో 1 ఇయర్ 2 ఇయర్స్ వరకు మనం వెయిట్ చేయలేము, ఇప్పుడు మనకు ఇమీడియట్లీ అవసరము అనుకుంటే కనుక ఇప్పుడే మీరు అన్ని ఐటీఎల్జీ అనేవి స్వైప్ చేసుకొని ఐటీఎల్కి కన్వర్ట్ చేసుకొని ఎవరికైనా మీరు సేల్ అయితే చేసుకోవచ్చు అనమాట. అది ఎలా సేల్ చేయాలి అనేది ఆల్రెడీ నేను రీసెంట్లీ వీడియో అయితే చేశాను. ఆ వీడియో అయితే చూస్తే మీకు అర్థమైతే అవుద్ది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఎలా కన్వర్ట్ చేసుకోవాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. 1,07,507 టోకన్స్ రెడీగా అయితే ఉన్నాయి. మైగ్రేషన్ చేసుకున్నాము. 1 మంత్ తర్వాత వాలెట్లోకి అయితే వచ్చి పడ్డాయి. సో ఇక్కడ ఉన్న ఐటీఎల్జీ అనేది మనం ఇప్పుడు స్టేకింగ్ మీద అయితే క్లిక్ చేయాలి. ఓకే, సో స్టేకింగ్ మీద క్లిక్ చేయండి. స్టేకింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత 1,07,507 టోకన్స్ ఉన్నాయి మా దగ్గర.
100% క్లిక్ చేస్తున్నాను. 100% క్లిక్ చేయగానే అన్ని మన వాలెట్లో ఉన్న అన్ని ఇక్కడ వచ్చి యాడ్ అయితే అవుతాయి. సో అవైలబుల్ బ్యాలెన్స్ అయితే కనిపిస్తాయి. పైన 1,07,507 ఐటీఎల్జీకి 671 ఐటీఎల్ అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు కన్ఫర్మ్ మీద అది క్లిక్ చేయగానే సో అన్ని ఐటీఎల్జీ నుంచి ఐటీఎల్కి కన్వర్ట్ అయితే అవుతాయి అనమాట. సో మనం ఎవరికైనా సేల్ అయితే చేసుకోవచ్చు. సో నేనేం చెప్తున్నానంటే మీకు మనీ మీకు అవసరం లేదు అనుకుంటే కనుక సో 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ కానీ మీరు లాక్లో అయితే పెట్టుకోండి. ఓకే, 1 ఇయర్ లాక్లో అయితే పెడుతున్నాను. 1 ఇయర్ లాక్లో పెడితే 1343 ఐటీఎల్ అయితే వస్తున్నాయి. నాకు ఎక్కువ వస్తున్నాయి కదా. సో అలాగే ఇంకో 1 ఇయర్ వెస్టింగ్లో అయితే పెడుతున్నాను. సో 1 ఇయర్ నేను వెస్టింగ్లో అయితే పెడుతున్నా. సో 1 ఇయర్ వెస్టింగ్లో పెడితే నాకు ఎన్ని వస్తున్నాయి, 1653 ఐటీఎల్స్ అయితే వస్తున్నాయి. 1 ఇయర్ లాక్లో 1 ఇయర్ వెస్టింగ్లో పెడితే కనుక సో ఇక్కడ 1653 ఐటీఎల్ అయితే వస్తున్నాయి అనమాట. ఈ 1653 ఐటీఎల్ అనేది డివైడెడ్ బై 12 months మీరు చేసుకుంటే మంత్లీ ఎన్ని వస్తాయి అనేది మీకు 100, 120, 130 అలా రావచ్చు అనమాట. ఒక నెలకు 120, 115 ఎంతో సంథింగ్ వస్తాయి అంతే. 1653 డివైడెడ్ బై చూద్దాం ఇప్పుడే. 1653 క్యాలిక్యులేట్ చేస్తాం. వీడియో లెంత్ అయినా పర్లేదు, వెయిట్ చేయండి. 1653 డివైడెడ్ బై 12 months 137 ఐటీఎల్ అయితే వస్తాయి. ఒక నెలకు 137 ఐటీఎల్ అయితే వస్తాయి అనమాట. ఒక సంవత్సరం లాక్లో ఒక సంవత్సరం వెస్టింగ్లో పెడితే నెలకు 137 ఐటీఎల్ అయితే నా వాలెట్లో వచ్చి యాడ్ అవుతూ ఉంటాయి. అక్కడ నుంచి నేను సేల్ అయితే చేసుకోవచ్చు. వెస్టింగ్ వద్దు, డైరెక్ట్గా 1 ఇయర్ లాక్లో పెట్టుకుంటా అంటే కనుక 1343 అయితే వస్తాయి. ఆగస్టు 1వ తారీఖు ఈరోజు, మళ్ళీ ఆగస్టు 1వ తారీఖున ఇది టోటల్గా 1343 టోకన్స్ వాలెట్లోకి అయితే యాడ్ అయితే అవుతాయి. అప్పుడు దాకా యాడ్ అయితే అవ్వదు అనమాట. ఓకే, సో ఇప్పుడు మనీ అవసరం ఉంది మనకు, ఇమీడియట్లీ మేము సేల్ చేయాలనుకుంటే కనుక సో ఏం లేదు, ఇది కూడా లాక్లో కూడా 0 పెట్టండి, కింద కూడా 0 పెట్టి కన్ఫర్మ్ మీద అది క్లిక్ చేయగానే సో టోటల్గా మీకు ఐటీఎల్ అనేది వాలెట్లోకి వచ్చి యాడ్ అయితే అవుతాయి అనమాట. అది కూడా మీకు చూపిస్తాను. ఎగ్జాంపుల్గా ఒక 5,000 అనేది నేను ఎంటర్ చేస్తాను. 5,000 ఐటీఎల్జీ అనేది నేను ఎంటర్ చేశాను. సో 5,000 ఐటీఎల్జీ అనేది ఎంటర్ చేస్తే 31 ఐటీఎల్ అయితే వస్తున్నాయి. 5,000 ఐటీఎల్జీకి 31 ఐటీఎల్ అయితే వస్తున్నాయి. స్పాట్లో మనకు పేమెంట్ అవసరం ఉంది అనుకుంటే కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఓకే, కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్లెయిమ్ అని ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. వెయిట్ చేయండి, ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ కాస్త పైకి అయితే స్క్రాల్ చేయండి, ఇన్స్ట్రక్షన్ అయితే వస్తుంది, టర్మ్స్ అండ్ కండిషన్. సో అగ్రీ మీద అది క్లిక్ చేయండి. ఓకే, అగ్రీ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ అయితే వస్తుంది. ఓకే, కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ట్రాన్సాక్షన్ కన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది అనమాట. సో మళ్ళీ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో మళ్ళీ కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 5,000 ఐటీఎల్స్ అనేది కంపెనీకి వెళ్తుంది. మనకు కంపెనీ వాళ్ళు 31 ఐటీఎల్ అయితే ఇస్తారనమాట. ఓకే, ప్రాసెసింగ్ అయితే అవుతుంది. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ పెండింగ్ అయితే ఉంది అనమాట. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ పెండింగ్ అయితే ఉంది, బ్యాక్ అని ఉంది అనమాట. ఇక్కడ బ్యాక్ మీద క్లిక్ చేద్దాము. సో బ్యాక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టేకింగ్ దగ్గరికి అయితే వస్తాము. ఐటీఎల్జీ స్టేకింగ్ అని కనిపిస్తుంది కదా పైన, దాని పక్కన 3 లైన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేయండి. వన్స్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు విస్టింగ్ అని కనిపిస్తూ ఉంటుంది. 31 ఐటీఎల్ అయితే కనిపిస్తూ ఉంటాయి 00. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 31 ఐటీఎల్ అయితే కనిపిస్తున్నాయి. 5,000 ఐటీఎల్జీ నుంచి 31 ఐటీఎల్ అయితే వస్తున్నాయి. కంప్లీట్ అనమాట. ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది కింద, క్లెయిమ్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో క్లెయిమ్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి అనమాట. సో కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే సక్సెస్ఫుల్గా మీకు ఐటీఎల్జీ నుంచి ఐటీఎల్కి కన్వర్ట్ అయ్యి మీ వాలెట్లోకి యాడ్ అయితే అవుతుంది అనమాట. సో యాడ్ అయిన తర్వాత మీరు ఎవరికైనా సేల్ అయితే చేసుకోవచ్చు. సో అర్థమైందిగా క్లియర్గా మీకు. సో ఫస్ట్ కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు సో వెరిఫైడ్ ఐటీఎల్జీ అయితే వస్తే వెరిఫైడ్ ఐటీఎల్జీ వచ్చిన తర్వాత మైగ్రేషన్ చేసుకోవాలి. మైగ్రేషన్ చేసుకున్న తర్వాత సో వాలెట్లోకి వస్తే వాలెట్లోకి వచ్చిన తర్వాత అక్కడ నుంచి సో ఐటీఎల్జీ నుంచి ఐటీఎల్కి కన్వర్ట్ చేసుకోవాలి. లేదంటే స్టేకింగ్ పెట్టుకుంటారు అంటే స్టేకింగ్ పెట్టుకోండి. మనీ అవసరం లేని వాళ్ళు లాక్లో పెట్టుకోండి. మనీ అవసరం ఉంది అనుకుంటే కనుక సో లాక్లో పెట్టుకోవద్దు, వెస్టింగ్లో పెట్టుకోవద్దు. సో స్పాట్లో సేల్ చేసుకోండి, కన్వర్ట్ చేసుకొని ఎవరికైనా సేల్ అయితే చేసుకోవచ్చు. సో అర్థమైందిగా. సో మార్కెట్లో చాలామంది బై అండ్ సేల్ చేసే వాళ్ళు అయితే ఉన్నారు. సో అందరికీ అడగండి. చాలామంది మోసం చేసే వాళ్ళు ఉన్నారు, స్కామ్ చేసే వాళ్ళు ఉన్నారు. 10 రూపాయలు 20 రూపాయలు తక్కువైనా పర్లేదు కానీ సో మంచి వాళ్ళకు, మీకు తెలిసిన వాళ్ళకి సేల్ అయితే చేసుకోండి. ఓకే, సో అడగండి. చాలామంది బై అండ్ సేల్ చేసే వాళ్ళు అయితే ఉన్నారు. మా యూట్యూబర్స్ కావచ్చు, లీడర్స్ కావచ్చు, చాలామంది అయితే ఉన్నారు మార్కెట్లో. సో ఒకసారి అడగండి. ఎవరైతే బెస్ట్ ప్రైజ్ అయితే ఇస్తున్నారో సో ఇమీడియట్లీ స్పాట్లో డబ్బులు ఇచ్చే వాళ్ళకు మాత్రమే మీరు సేల్ అయితే చేసుకోండి. సో అర్థమైందిగా. సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండదు, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అయితే మన ఛానల్ వస్తుంటాయి. థ్యాంక్ యూ.